మానవ విలువలు మంటగలిశాయి. తల్లిపాలు తాగి రొమ్మును గుద్దే కసాయిలు పుడుతున్నారు. మాతృత్వాన్ని మసి చేసే రాక్షసులు వీళ్ళు. అధికారుల ఆగడాలు అమ్మను సైతం వదలడం లేదు. నువ్వు పాలిచ్చే తల్లివేనా? అయితే నీ బిడ్డ లేకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావు? నీ మీద మాకు అనుమానాలున్నాయి. ఓసారి జాకెట్ విప్పు, చనుబాలు పితికి చూపించు. ఇది భారత సంతతికి చెందిన ఓ సింగపూర్ మహిళ పట్ల జర్మనీ విమానాశ్రయంలో ఓ పోలీస్ ప్రవర్తించిన అమానవీయమైన తీరు. దిక్కుతోచక బిక్కటిల్లిన ఆ మహిళ సదరు పోలీసుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె పేరు గాయత్రి బోస్. సింగపూర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమెకు 3 ఏళ్ల బాబు, 7 నెలల పాప ఉన్నారు. గత గురువారం ఆమె ప్యారిస్ వెళ్లేందుకు బెర్లిన్లోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె లగేజీని ఎక్స్రే మిషన్ ద్వారా అధికారులు చెక్ చేయగా అందులో బ్రెస్ట్ పంప్, చిన్నారుల కోసం పాలు పితికే పరికరం లభ్యమైంది. వెంటనే గాయత్రి పాస్పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఓ మహిళా పోలీస్ అధికారి ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్లి 45 నిమిషాల పాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. లోపల తాను అనుభవించిన వ్యధనంతా చెప్పుకుని గాయత్రి కన్నీటి పర్యంతమయ్యారు. గదిలోకి తీసుకెళ్లిన మహిళా పోలీసు జాకెట్ విప్పి పాలు వస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు రొమ్ములను ప్రెస్ చేయమంది. ఆమెకు ఏమీ తోచలేదు. గది బయటకు వచ్చిన తర్వాత గాని నా విషయంలో ఏం జరిగిందో కొద్దిసేపటి వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాని చెప్పుకొచ్చింది. జరిగింది తలుచుకుని కన్నీరు ఆగలేదు తనకి. కొద్దిసేపటికి బ్రెస్ట్ పంపును పరీక్షించి ప్యారిస్ వెళ్లేందుకు అనుమతిస్తూ పాస్పోర్ట్ను తిరిగిచ్చేశారని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై స్పందించేందుకు మాత్రం ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అధికారులు నిరాకరించారు. ఎల్లిస్ టేలర్ అనే ఏవియేషన్ నిపుణుడు మాత్రం స్పందిస్తూ ఓ మాతృమూర్తిని పట్టుకుని రొమ్ములను చూపెట్టమనడంలో అర్థం లేదన్నారు. ఇలాంటి పనులు చూస్తుంటే మాతృమూర్తిగా పుట్టడమే శాపమా అని అనిపించక మానదు.